హలో అండ్ వెల్కమ్. లైఫ్ అనేది 3D. ఏదైనా సాధించాలి అంటే ఈ 3Ds లైఫ్లో కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ D వచ్చేసి డెడికేషన్, అంటే అంకిత భావం. నువ్వు ఏది సాధించాలన్నా ఫస్ట్ ఆ వర్క్ మీద డెడికేషన్ ఉండాలి. డెడికేషన్ అంటే ఒక పని మీద కమిట్మెంట్, ఆ పని చెయ్యాలి అనే పట్టుదల ఉండాలి. అంకిత భావం అంటాం కదా, అది ఉండాలి. ఇది ఫస్ట్ D అంటే డెడికేషన్. సెకండ్ డి డివోషన్. గుర్తుపెట్టుకోండి, ఇష్టం వేరు, డివోషన్ వేరు. ఇష్టంలో ఇది కావాలి అని అనిపిస్తుంది, డివోషన్లో సరెండర్, సమర్పించుకోవటం ఉంటుంది. అంటే ఆ పనికి నిన్ను నువ్వు పూర్తిగా సమర్పించుకోవటం. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఒక డివోటీ అయిపోతాం కదా, అంటే సర్వం నువ్వే స్వామి అనిపిస్తుంది, అవునా కాదా? నువ్వు వేరు స్వామి వేరు అని అనిపించదు కదా, అంతా ఆ స్వామి అనిపిస్తుంది. అది డివోషన్ అంటే. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పూర్తిగా లీనమైపోవటం. మనం చేయాలనుకుంటున్న పని మీద కూడా మనం అటువంటి భక్తితో నిండిపోవాలి. సో ఈ సెకండ్ డి వచ్చేసి డివోషన్ అన్నమాట. ఫస్ట్ డెడికేషన్, సెకండ్ డివోషన్. ఏదైనా గుర్తుపెట్టుకోండి, మొదట నువ్వు చేయాలనుకున్న పని మీద అంకిత భావం ఉండాలి, భక్తి భావం ఉండాలి. ఆ పని వేరు నువ్వు వేరు అనిపించకూడదు. అంతగా నువ్వు ఆ పనిలో లీనమైపోయినప్పుడు ఆ పని నీకు కష్టంగా ఎంత మాత్రం అనిపించదు. ఇంకా థర్డ్ డి వచ్చేసి డిసిప్లిన్, క్రమశిక్షణ. కేవలం డెడికేషన్, డివోషన్ ఉంటే సరిపోదు, అన్నిటికన్నా ముఖ్యమైనది డిసిప్లిన్. ఈ థర్డ్ డి లేకపోతే జీవితంలో ఏమున్నా ఎంతున్నా పెద్ద ఉపయోగం ఉండదు. ప్రతి పనికి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సాయంత్రం 6 గంటలకు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. హైదరాబాద్ ట్రాఫిక్లో వెళ్ళాలంటే మనం కనీసం 2 గంటల ముందు స్టార్ట్ అవ్వాలి. అలా చేయకపోతే నువ్వు ఎన్ని వేలు పెట్టుకున్నా ఆ ఫ్లైట్ టికెట్ వేస్ట్ అయిపోతుంది, అవునా కాదా? చేద్దాంలే చూద్దాంలే అంటే పనులు కావు కదా. క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేది ఉండాలి. డెడికేషన్, డివోషన్, డిసిప్లిన్, ఈ 3 జీవితంలోకి తెచ్చుకోండి, సక్సెస్ఫుల్గా ఉండండి. నేను మీ కిషోర్ దండా, కార్పొరేట్ ట్రైనర్ అండ్ పర్సనల్ కోచ్, సైనింగ్ ఆఫ్.